నమస్తే సార్. ఏంటి సార్ పల్నాడు రాజకీయాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? మెయిన్ మన మార్చల నియోజకవర్గానికి సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది? పల్నాడు అంటేనే ఒక పవర్, పల్నాడు అంటే ఒక పవరు, పల్నాడు అంటే ఒక బ్రాండ్ అనేది ఒక పిన్నెల్లి కుటుంబంలో నుంచి వచ్చిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని ఓడించడం అనేది చరిత్రలో ఇంకా లేదు. మాచర్ల చరిత్రలో టీడీపీ జెండా ఎగిరేట అంత సత్తా ఎవరికి లేదు. ఇక్కడ ఎప్పుడైనా రేపు 5వ సారి కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు గెలుస్తాడు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు గెలుస్తాడు. మళ్ళీ 5వ సారి ఇక్కడ వైఎస్ఆర్ జెండా ఎగరటం ఖాయం. సార్, ఈ జోలకంటి బ్రహ్మారెడ్డి గారి గురించి ఏం చెప్తారంటే, ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడ ఆయన గెలవకుండా ఉండే సమస్య లేదు, ఎట్టి పరిస్థితుల్లో గెలుస్తాడు అనేసి అయితే ఈ టీడీపీ వాళ్ళు అయితే గట్టి ప్రచారం అయితే చేయడం మనం అంతా గమనిస్తూనే ఉన్నాం కదా. అయితే ఇక్కడ పల్నాడు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మేము ఇక్కడ ఓడిపోము గెలవు అనే ఆలోచనతో ప్రతి ఒక్క గ్రామాలలో ప్రతి ఒక్క వార్డులలో తాపిచ్చేసి ఒక గొడవలు సృష్టిస్తున్నారు. మేము వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల నాయకులు అందరూ కూడా దాన్ని మేము గమనించి వాళ్ళకు బుద్ధి చెప్పేలాగా మేము ప్రవర్తిస్తున్నాం. ఎలా? మేము వైఎస్ఆర్ పార్టీ ఫ్యాన్ గుర్తుకు ఓటేసి వాళ్ళకి బుద్ధి చెప్పేలాగా ప్రవర్తిస్తున్నాం. సార్, మరి మనం ప్రస్తుతం శంకరావం సభలు చూసుకుంటే, శంకరావం సభలలో నారా లోకేష్ గారు ఏకంగా మడత కుర్చీని తీసుకుని వచ్చి ఈసారి 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ వాళ్ళందరికీ కుర్చీని మడత పెట్టబోతున్నారు ప్రజలు అనేసి అయితే ఆయన వ్యాఖ్యలు అయితే ఉన్నాయి కదా, వాటి గురించి మీరేం చెప్తారు? ప్రజలంతా కూడా గమనించుకోవాలా. వాడు కూర్చున్న కుర్చీనే మడత పెట్టే రోజులు వచ్చినాయి వాళ్ళకి. సార్, ఆర్కే గారు మళ్ళీ తిరిగి వైఎస్ఆర్సీపీ పార్టీలోకి రావడం ఏ విధంగా తీసుకోవాలి సార్? ఏ విధంగా అంటే ఆయన మొత్తం గమనించుకున్నాడు, పోయాడు, తిరిగాడు. రాష్ట్రంలో మళ్ళీ జగనన్న పరిపాలన రావటం ఖాయం అనేది తెలుసుకున్నాడు. తెలుసుకొని మళ్ళీ ఏ గూటికి చేరాలో ఆ గూటికే చేరాడు. అంటే ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారి స్కెచ్ ప్రకారమే జరిగిందని ప్రజలు అనుకోవచ్చు అంటారా? పొరపాటును కూడా కాదు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి, పేద ప్రజలకి, ఎస్సీలు కానీ, బీసీలు కానీ, మైనార్టీలకు కానీ చేసిన సేవలు గుర్తించి మనం ఇక్కడ మళ్ళీ జగనన్న పరిపాలన ఖచ్చితంగా వస్తుందని తెలుసుకొని మళ్ళీ అక్కడికే చేరాడు. మళ్ళీ అక్కడే ఉంటాడు కూడా. సార్, ఈ పొత్తులు ఏవైతే ఉన్నాయో, టీడీపీ జనసేన అలయన్స్లు ఏవైతే ఉన్నాయో, ఈ అలయన్స్ వల్ల మాచర్ల నియోజకవర్గం కావచ్చు, మన పల్నాడు మీద ఏమైనా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉందా? మరి మన ఎంపీ గారు చూసుకుంటే శ్రీకృష్ణదేవరాయలు కూడా టీడీపీలో వెళ్ళిపోయారు. కొత్తగా అనిల్ కుమార్ యాదవ్ గారిని అయితే ప్రకటించారు. మరి అక్కడ అనిల్ కుమార్ యాదవ్ గారిది ఎలా ఉండబోతుంది? అనిల్ యాదవ్ కుమార్ అంటే మా 7 నియోజకవర్గాలలో కూడా 1,00,000 మెజారిటీతో గెలిపించే ప్రజలకు సత్తా ఉంది. ఖచ్చితంగా 1,00,000 మెజారిటీతో గెలుస్తాడు కూడా మా ఎంపీ గారు ఖచ్చితంగా. మరి ఈ అలయన్స్ వల్ల ఏమైనా ఇబ్బంది వచ్చే అవకాశం ఉందంటారా? ఇప్పుడు ఒక మనిషిని కొట్టాలంటే నాకు చేతకాకగా 4-5 తెచ్చుకునేది. అలాగనే మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఢీ కొనలాగానే వీళ్ళందరూ కూడా మొత్తం ఏకాకిలాగా అందరూ ఒకటవుతున్నారు. అందరూ ఒకటైనా పిడిగుద్దుల దెబ్బకి పట్టా పంచలు ఎటుపోతారో కూడా తెలియదు వాళ్ళు. ఓకే, థ్యాంక్ యూ.